కూర్చో. తను కంట్రోల్ యువర్ సెల్ఫ్. నేను అర్థం చేసుకోగలను ఇప్పుడు నీ కండిషన్ ఎలా ఉందో, కానీ ఎవరైనా ఎలా రియాక్ట్ అవుతారా చెప్పు? బయట అంత డ్రామా చేయాల్సిన అవసరం ఏంటి? అరే కనీసం నీకు అర్థమవుతుందా? ప్రజ్ఞ మన దగ్గరే ఉంది. తనని మనమే కిడ్నాప్ చేశాం. ఒకసారి మనం అన్నయ్యకి ప్రజ్ఞ సేఫ్ గా ఉందని రియలైజ్ చేయించామంటే ఆ తర్వాత మనం అన్నయ్యని మళ్ళీ ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసి నీ పెళ్లి జరిపించచ్చు. నీతో అన్నయ్య పెళ్లి జరుగుతుంది. ఎస్, తను కూర్చో. రిలాక్స్. యూర్ రైట్ ఆలియా, నా పెళ్లి జరిగి తీరుతుంది. జస్ట్ నేను పీటల మీద కూర్చుంటే చాలు, అప్పుడు నా పెళ్లి అయిపోతుంది. బట్ ఐఎమ్ ష్యూర్, నేను ప్రదక్షిణలు చేసే అగ్ని ఉంది, అది ప్రజ్ఞ చిత్తతోటి వెలగాలి. ఎందుకంటే ఎప్పుడైతే నా యానివర్సరీని సెలబ్రేట్ చేసుకుంటానో అప్పుడు దాని వర్ధం తవ్వాలి. ఇంకా నా హనీమూన్ టికెట్స్ కూడా దాని 10 దిన కర్మ రోజే బుక్ చేసి డ్రాప్ పెడతాను. నువ్వు పదే అదే విషయం ఎందుకు మాట్లాడుతున్నావు? నేను చెప్పానా ప్రజ్ఞని చంపడం గురించి ఆలోచించొద్దని? తను మన అండర్లోనే ఉంది. ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ కంట్రోల్. సో మరి నువ్వు వై యు ఆర్ లాసింగ్ హోప్? నేను హోప్ వదులుకోవడం లేదు ఆలియా. ఇన్ఫాక్ట్ నాకు ఇప్పుడు ఇంకా నమ్మకం కలిగింది, నాకు అభితో పెళ్లి జరుగుతుంది అని. ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు పెళ్లి ఆపటానికి ప్రజ్ఞ ప్రాణాలతో ఉండదు కాబట్టి తను చావాల్సిందే. చావటానికి ముందు కూడా తను అభిని చూడలేదు. నిజానికి ఇప్పుడు అభి తనని రక్షించడానికి వెళ్ళినా సరే అప్పటికే ప్రజ్ఞ భగవంతుడి దగ్గర చేరుకుని ఉంటుంది. నేనైతే అభిని సొంతం చేసుకోలేకపోయాను ఆలియా. బహుశా ప్రజ్ఞ చావి అభి నాకు సొంతం చేస్తుందేమో. అభి నాకు సొంతమై తీరాలి ఆలియా. ఎట్టి పరిస్థితుల్లోనూ నాకు సొంతం అవ్వాలి. ప్రజ్ఞ ఆలియా తనుల ఆధీనంలో ఉందా? వైశాలి వెంటనే వెళ్లి హాజ్మోలా మాత్రం చప్పరించు. ఒకవేళ ఈ సంగతి నీ నోట్లో నుంచి బయటకు వచ్చిందంటే మొత్తం అల్లకల్లోలం అయిపోతుంది. ఆ చాయ్ వాళ్ళ ఇటువైపు అనే చెప్పాడు, కానీ ఇక్కడంతా ఓన్లీ దట్టమైన అడవే ఉంది. ఇక్కడ ఎక్కడని వెతకాలి ప్రజ్ఞ నేను? ఓ గాడ్, నాకు ఏమీ అర్థం కావట్లేదు. ఎక్కడున్నావు ప్రజ్ఞ? నువ్వు ఎందుకు నా నుంచి దూరంగా వెళ్ళిపోయావు? నీకు తెలుసుగా నా గురించి, నేను పిచ్చుడిని నోటుకొచ్చినట్టు వాగుతుంటాను. నా మాటలకి ప్రతీకారం ఇప్పుడు తీర్చుకుంటావా నువ్వు? నన్ను ఏడిపిస్తావా? నేను చెప్పినా కూడా తిరిగి రావా? నీకు తెలుసుగా నువ్వు లేకపోతే ఎంత లోన్లీగా ఫీల్ అవుతానో ప్రజ్ఞ. ప్లీజ్ నాతో మాట్లాడు. నేను నీ మనసులో మాట వినగలను ప్రజ్ఞ. నన్ను పిలువు ప్రజ్ఞ. ఇంతసేపటి నుంచి మిమ్మల్ని మంది అడుగుతుంటే కొంచెం కూడా మీకు కనికరం లేదా? అంటే ఇప్పుడు నేను చేతులు చాచి మిమ్మల్ని భిక్ష అడుక్కోవాలా? లేదు, నీకు మందు ఇవ్వడం కుదరదు. ప్లీజ్ అలా అనకండి. ప్లీజ్ కొంచెం ఇవ్వండి. కొంచెం విస్కీ పోయండి ప్లీజ్. ఏరా ఇచ్చేద్దామా? లేదంటే ఏడ్చి మన బుర్ర పాడు చేస్తుంది. పిచ్చోడు ఏంటి? తను మందు అడుగుతుంది, పాలు కాదు. అయ్యో మేడం గారు, ప్లీజ్ సైలెంట్ గా ఉండండి ప్లీజ్. నోర్మయ్, బతిలో అడుగుతున్నావా? ఏయ్, చెప్తున్నాగా మందు ఇవ్వడం కుదరదని. అరే మేడం గారు, నోరు మూసుకోండి. రేయ్ ఇట్రా. రేయ్ నువ్వు కూడా రా. చెప్పరా ఏంటి? చూడండి, పాపం అడుగుతుంది కదరా, కొంచెం ఇచ్చేద్దాంలే. నీకు మైండ్ పోయిందా ఏంటి? ఇప్పుడు అన్నకి తెలిసిందనుకో, అప్పుడు అన్న మనందరి తాట తీస్తాడు. అరే పిచ్చోడా, అన్న కూడా మంచిగా నిద్రపోతాడు. ఈమె మందు కొట్టిన తర్వాత ఫుల్గా నిద్రపోద్ది. నీకు తెలుసుగా అన్నకి నిద్ర అంటే ఎంత పిచ్చో. అన్నకు సోడంటే చాలా ఇష్టం. ఆ తర్వాత మనందరం కూడా హాయిగా నడుము వాల్చి రెస్ట్ తీసుకోవచ్చు. అరే సైలెంట్ గా ఉండండి మేడం, సైలెంట్ గా ఉండండి. ఇస్తాంలే, నీకు మంది ఇస్తాం. కానీ నువ్వు ఒకటే చెప్పు, కొంపదీసి నువ్వు తప్పించుకుపోవుగా? అసలు వెళ్ళను. ఒక మాట చెప్పు, నువ్వే చేత్తో రాస్తావు?
ఇప్పుడు నేను అరవను అని రాసి చూపించు. ఏయ్, ఏది అడిగామో అదే చెప్పు. రైట్ హ్యాండ్. సరే అయితే నీ రైట్ హ్యాండ్ కట్టేసి ఉంటది, నువ్వు ఎడమ చేత్తో మందు తాగాలి. రేయ్, ఈ మీద రైట్ హ్యాండ్ కట్టేసి లెఫ్ట్ హ్యాండ్ వదిలేయండి. కానీ ఒక్క చేత్తో నేను లెఫ్ట్ హ్యాండ్ తో. అరే, ఎడమ చేత్తో కిక్ ఎక్కదా ఏంటి? అది కాదు, నేను లెఫ్ట్ హ్యాండ్ తో అది యాక్చువల్లీ. నీకు మందు కావాలా అక్కర్లేదా? నేను తాగుతాను, ఎడం చేత్తోనే తాగుతాను. రేయ్, ఈమె రైట్ హ్యాండ్ ని అలాగే ఉంచేసి లెఫ్ట్ హ్యాండ్ కట్లు ఇప్పేయి, ఎడం చేత్తో తాగుతుంది. వెళ్ళండి, గ్లాస్ తీసుకురండి. నంచుకోవడానికి ఏమైనా తీసుకురా, జీడిపప్పు. మేడం గారు, Cheers. అరే, ఒక్క దెబ్బ తాగేసి చూడు. లేదు పచ్చి తాగుబోతులా ఉంది. కాదు, అది విషయం ఏంటంటే మా ఇంట్లో పందెం పెట్టుకుంటాం, ఎవరు ముందు గ్లాస్ ఖాళీ చేస్తారని. ఆట చాలా సరదాగా ఉంటుంది, మనం కూడా అలా పందెం పెట్టుకుందామా? సరిగ్గా చెప్పింది. ఆ, సరే, సరే. అలాగే మనం కూడా సరే. పెట్టుకుందాం. One, two, three. ఇంకోసారి పెట్టుకుందాం. నీకు మైండ్ చెడిపోయింది తను. నేను ఒక పక్క నీ ప్రాబ్లం ని సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తుంటే నువ్వేమో నీ ప్రాబ్లం ఇంకా పెంచుకోవాలనుకుంటున్నావు. ప్రజ్ఞని చంపితే ఏ వస్తుంది నీకు? ఎందుకు చంపాలనుకుంటున్నావు నువ్వు తన్ని? నేనేం చెప్తున్నానో నాకు తెలుసు అలియా. అయినా నా ప్రాబ్లమ్స్ ని నువ్వు ఏం సాల్వ్ చేసావు? ప్రజ్ఞ నా పెళ్లిలో నా బట్టలు వేసుకుని అభిని పెళ్లి చేసుకోవాలని చూసింది, మరి నువ్వు దాన్ని ఆపగలిగావా? లేదుగా. కేవలం ప్రజ్ఞ వల్లే నా ప్రాబ్లమ్స్ అన్నీ స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడు తనతోనే ఎండ్ అవుతాయి. సో ప్రజ్ఞని ఫినిష్ చేయడం చాలా ఇంపార్టెంట్ అండ్ దాట్స్ ఇట్. మరి ప్రజ్ఞని చంపేదెవరు? అది నాకు తెలీదు, కానీ నేను నిఖిల్కి చెప్పేశాను, ఏ ప్లేస్ లో అయితే తన ప్రజ్ఞని బంధించాడో అక్కడే దాన్ని పూడ్చిపెట్టమని. ముందు నేను అనుకున్నాను నేను స్వయంగా నా చేతులతో దాన్ని చంపుదామని, కానీ ఇప్పుడు నేను దాని ముఖం కూడా చూడదలుచుకోలేదు. యాక్షన్ చాలా ఓవర్ అయిన తను. ఇన్నఫ్ ఆఫ్ ఇట్. పదే తన్ని చంపడం గురించి మాట్లాడుతున్నా. అసలు ఎవరినైనా చంపడం గురించి తన పెళ్లి రోజునే ప్లాన్ చేస్తారా? ఈ తను ప్రజ్ఞని చంపడానికి ప్లాన్ చేస్తుంది. ఏం చేయను? ఎవరికైనా చెప్పనా లేక సైలెంట్ గా ఉండనా? చెవి వదిలిపెట్టాలియా, చాలా నొప్పిగా ఉంది. అబ్బా, నువ్వు చేస్తున్న పని ఎంత చూడు, దానికి నీ చెవి కాదు నీ పేక పట్టుకోవాలి. అర్థమైందా నీకు? నేనేం చేయలేదు ఆలియా. తలుపులకి చెవి అనించి ఏమింటున్నావు నువ్వు? అదే నేను చూస్తున్నాను, నీ డోర్ ది లాక్ సరిగ్గా ఉందా లేదా అని, అంతే. ఎన్నిసార్లు చెప్పాను నేను నా గదికి రావద్దు, దరిదాపులా కనిపించదని. కానీ అలియా నేనేం చేయలేదు. దేవుడి మీద ఒట్టు, ఇదిగో నాది చెవి ఉంది చూడు, ఇది నన్ను నీ గది దగ్గరికి దానంతటదే లాక్కుని తీసుకొచ్చింది. సీరియస్లీ. ఏమిన్నా నువ్వు? నేనేమీ వినలేదు. వైశాలి వదినా, మర్యాదగా నిజం చెప్పు, ఏం విన్నా నువ్వు? లేదనుకో తను చూస్తున్నావుగా ఎంత ఆగ్రహంగా ఉందో, తను నీ మీద కుసుగులుపుతాను. ఏం విన్నావు? చెప్తాను మొత్తం అంతా విన్నాను. కానీ మీరిద్దరు భయపడొద్దు. నేను ఎవరితోటి ఈ విషయం చెప్పను. దేవుడి మీద ఒట్టు, ఎవరితోని ఈ విషయం చెప్పను. అది నువ్వు ఎలాగో ఎవరితోనూ చెప్పలేవులే.
ఆలియా ఒక పని చేస్తాను, ప్రజ్ఞలాగా ఈమెను కూడా ఎక్కడ చంపేస్తాను. ఒకే దెబ్బకి రెండు ప్రాబ్లమ్ సాల్వ్ అవుతాయి. వద్దు వద్దు, నేనెవరితోనూ ఏమీ చెప్పను, నేనేమీ వినలేదు. ఇక నన్ను వెళ్ళనివ్వడు చాలు. అరే అలా ఎలా వెళ్ళనిస్తాను నేను నిన్ను? ఇక్కడ నుండి ఇప్పుడు నీ శవమే వెళ్తుంది. అయ్యో వద్దు, నా వల్ల తప్పైపోయింది. నన్ను క్షమించండి, నన్ను చంపొద్దు తను, ప్లీజ్. ఒకవేళ నిన్ను క్షమించాలంటే ఈ విషయం ఎవరికి ఎక్కడా తెలియడానికి వెళ్ళలేదు. అర్థమైందా నీకు? నేను అదేగా చెప్తున్నాను, నేను ఎవరితో ఈ విషయం చెప్పనని. కావాలంటే నా తల మీద రాడ్తో కొట్టండి, అప్పుడు నా జ్ఞాపశక్తి పోతుందిగా. జ్ఞాపశక్తి పోయిందనుకో, అప్పుడు నోట్లోంచి మాట వచ్చే రోగమే పోతుంది. నువ్వు అలా చేయాల్సిన అవసరం ఏం లేదు. జస్ట్ కామ్ డౌన్ అండ్ నీ నోట్ ని అదుపులో పెట్టుకుంటే చాలు. అర్థమైంది, నాకు మొత్తం అర్థమైంది. ఒకవేళ నేను ఈ గదిలో భూస్థాపితం కాకూడదు అనుకుంటే అప్పుడు నేను నా నోటికి తాళం వేసుకుని ఉండాలి. ఇంకా మీ ఇద్దరి రహస్యం నా గుండెల్లోనే భూస్థాపితం చేసుకోవాలి. ఇంకా నేను మీ ఇద్దరికి సహాయం చేయాల్సి ఉంటుంది. మీ జట్టులో ఉంటాను, కానీ మీరు నన్ను చంపొద్దు. నన్ను చంపొద్దు, దయచేసి నన్ను చంపొద్దు, నన్ను చంపొద్దు. నా మనసులోని బాధను ఎవరికో చెప్పుకోవాలి. రాక్ స్టార్ నా మనసు ఏం చేశాడు? మీరందరూ ఎందుకు వావా అంటున్నారు? ఇక్కడ నా జీవితం నట్టేట్లో మునిగిపోతే వావా అంటున్నారా? నా భర్త నాకే సొంతం అనుకుంటే తన్నుకి సొంతం అయ్యారు. మా బంధం ఇంకా తెగిపోనే లేదు, కానీ ఆయన తన్నుని పెళ్లి చేసుకుంటున్నారు. అసలు ఇలా ఎవరైనా చేస్తారా? లేదు, ఎవరు చేయరు, అసలు చేయరు. చాలా తప్పది. చాలా తప్పు. నాకు ఇప్పుడు నిద్ర వస్తుంది, నేను ఇక నిద్రపోతానికి తాగను. నీకు నిద్ర వస్తుందా? అయితే నాకు కూడా నిద్ర వస్తుంది, వెళ్ళి పడుకుంటాను. వీళ్ళు ముగ్గురు స్పృహ లేకుండా పడిపోయారు. ఇప్పుడు నేను ప్రశాంతంగా ఇక్కడి నుంచి తప్పించుకోవచ్చు. ముందు నేను ఇక్కడి నుంచి తప్పించుకోవాలి. బయటపడ్డాక ఇంటికి ఎలా వెళ్లాలో ఆలోచిస్తాను. కానీ ఇప్పుడు వీళ్ళు ముగ్గురు లేచారంటే అప్పుడు నన్ను వెంబడిస్తారు. ఒకవేళ వీళ్ళు లేచినా సరే నా వెంట పడకుండా నేనేదో ఒకటి చేయాలి. నేను వీళ్ళని కట్టేశాను. ఇక వీళ్ళు లేచినా నా వెంట పడలేరు.
హలో బ్రదర్, మీరు ఈ అమ్మాయిని ఎక్కడైనా చూసారా? ఏం పేరు? ప్రజ్ఞ! అరే మీరంతా ఏం చేస్తున్నారు ఇక్కడ? ప్రజ్ఞ ఎక్కడుంది? లోపలికి వెళ్ళి వెతకండి, తను ఎక్కడుందో. ఇప్పుడే వెళ్తున్నాం. నా మైండ్లోకి ఈ ఆలోచన ముందే ఎందుకు రాలేదు? లాస్ట్ టైం కూడా పోలీసులు నాకు చాలా హెల్ప్ చేశారు ప్రజ్ఞవతిని కాపాడడంలో. ఈసారి నేను పోలీసులకు ఎందుకు ఇన్ఫార్మ్ చేయలేదు? నేను అట్లీస్ట్ ఎఫ్ఐఆర్ అయినా రాయించుండాల్సింది. ఎవరికి తెలుసు, వాళ్లే వెతుకుతారేమో ప్రజ్ఞవతిని. ఈ స్టేషన్ ఇన్ఛార్జ్ ఎక్కడ? అక్కడున్నారు. నేనే అరెస్ట్ చేశాను వాడిని. బయట నుంచి ఫోన్ వచ్చింది, వదిలేశాను వాడిని. నెక్స్ట్ టైం దొరుకుతాడుగా, దొరకగానే కాల్చి పాడేస్తాను. సార్ నేను ఒక కంప్లైంట్ ఇవ్వాలి. అరే ఉండరా, నేను తర్వాత ఫోన్ చేస్తాను నీకు. ఓకే? ఏం జరిగింది? ఏం కంప్లైంట్? సార్ కిడ్నాప్ కేస్. ఎవరు కిడ్నాప్ అయ్యారు? ప్రజ్ఞ అరోరా. నీకేమన్నా బంధువా? సార్ బంధువు కాదు, కానీ నేను తన సిస్టర్లా భావిస్తాను. అంటే పైపైన పిలుచుకునే చెల్లెల కోసం ఎగేసుకుని వచ్చావన్నమాట. తనకి సొంత బంధువులు ఎవరు లేరా? అంటే తల్లిదండ్రులు, అన్నదమ్ములు? సార్ వాళ్ళ అమ్మ ఉంది, కానీ అయితే ఆమెను పిలువు. ఆమె వచ్చి చెప్పాలి, అప్పుడే ఎఫ్ఐఆర్ రాస్తాం. సార్ ఆవిడ వచ్చే స్థితిలో లేదు. ప్లీజ్ మీరు కంప్లైంట్ రాసుకోండి. ఎందుకు రాలేదు ఆమె? సార్ వాళ్ళమ్మ గాయపడింది. ఆ రౌడీలు ప్రెగ్నెంట్ కిడ్నాప్ చేస్తున్నప్పుడు ఆవిడ వాళ్ళ నుంచి తన కూతుర్ని కాపాడడానికి ప్రయత్నించింది. అప్పుడు ఆ రౌడీలు ఆవిడ తల మీద కొట్టి పారిపోయారు. సార్ ప్లీజ్ మీరు ఇప్పుడే కంప్లైంట్ రాసుకోండి, నేను ఆవిడని కూడా తీసుకొస్తాను. అదంతా సరే, కానీ ఆ అమ్మాయి తరపు ఎవరైనా వస్తే గానీ కంప్లైంట్ తీసుకోవడం కుదరదు. సార్ ప్లీజ్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ప్రెగ్నె జీవితం ప్రమాదంలో ఉంది. అయితే ఏం చేయాలి? రూల్స్ రెగ్యులేషన్స్ మర్చిపోయి ఇప్పుడు అమ్మాయిని వెతకడానికి వెళ్ళాలా? చట్టానికి కొన్ని పద్ధతుల పరిధిలో ఉంటాయి. ముందు ఎఫ్ఐఆర్ రాయాలి, తర్వాత యాక్షన్ తీసుకోవాలి. సార్ చూడండి, వాళ్ళ ఇంట్లో వాళ్ళ నానమ్మ ఉంటుంది, కానీ ఆవిడ చాలా ముసలావిడ. అయినా ఇంత రాత్రి వేళ నేను ఆవిడని తీసుకురావడం కుదరదు కదా. మీరందరూ మీ ఫెసిలిటీస్ చూసుకోండి, చట్టం గురించి మాత్రం ఆలోచించకండి. వాళ్ళ సొంత వాళ్ళు వచ్చి కంప్లైంట్ ఇవ్వాలి. అంతవరకు నేను పెన్ను కూడా ముట్టుకోను. ఎఫ్ఐఆర్ రాయడం పక్కన పెట్టు. సార్ ప్లీజ్ అంత స్ట్రైట్ గా మాట్లాడకండి సార్, ప్లీజ్. నేనంత స్ట్రైట్ గా మాట్లాడడం లేదు, నేనంత స్ట్రిక్ట్ కూడా. ఇక్కడికి ఎవరైనా మినిస్టర్ కొడుకు వచ్చినా సరే అప్పుడు ఇలాగే మాట్లాడతాను. సార్ వచ్చే పరిస్థితిలో ఉంటే నేను తీసుకొచ్చేవాడిని. No. సార్ ప్లీజ్ ఇప్పుడు ప్లీజ్ నా మాట. ఆగో, ఫోన్ రింగ్ అవుతుంది. ఇతను వినేలా లేడు. ఇప్పుడు కమిషనర్ గారితో ఫోన్ చేయించక తప్పదేమో. టెంపోనా? ఏంటి, దాని లోపల సవాల్ కూడా ఉన్నాయా? ఆగు, ఒక్క నిమిషం ఆగు. సి మిస్టర్, మీ సిస్టర్ ని టెంపోలో కిడ్నాప్ చేశారన్నావుగా. టెంపో కలర్ ఏంటి? క్రీమ్. క్రీమ్ కలర్. ఇంకా మీ సిస్టర్ ఎలాంటి బట్టలు వేసుకుంది? సార్ తను రెడ్ కలర్ డ్రెస్ వేసుకుంది, పెళ్లి డ్రెస్ లో ఉంది. ఓకే ఉండు, నేను ఫోన్ చేస్తాను మళ్ళీ. ఏమైంది సార్, ఏమైనా తెలిసిందా? అదే హైవే పక్కన ఒక లేక్ ఉందిగా, ఆ లేక్ దగ్గర ఒక పాత టెంపో ఉందంట. దాని లోపల 2 డెడ్ బాడీస్ ఉన్నాయంట. ఇంకా ఆ డెడ్ బాడీ పెళ్లి డ్రెస్ లోనే ఉందంట. ప్రజ్ఞ, మీ అన్నయ్య నిన్ను వెతుక్కుంటూ ఇక్కడి దాకా వచ్చేశాడు. మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవటం మంచిది. అరే యార్, మా అన్నయ్య మరీ నువ్వు ఎక్కడికి వెళ్ళా నా వెనకాలే వస్తుంటాడు. ఓకే, నువ్వు అన్నట్టు మనం వెళ్ళిపోవడం మంచిది. ఒకవేళ తను నన్ను చూసాడంటే అనవసరంగా ప్రాబ్లం అయిపోతుంది. వెళ్దాం పదా. మనసుని కనులుగా చేసి